సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. తెస్సలోనికే సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, అమ్మా, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము, మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. దేవునికి స్తోత్రం. ఒకనితో ఒకడు ఎలా ఉండాలటండి? ఒకరితో ఒకడంటే మగోళ్ళకి రాశాడు, ఇది అంతేనా? అలా తీయడానికి లేదు పిల్లరా. ఇది అందరితోనూ దేవుడు మాటలు. ఒకరితో ఒకరు ఎలా ఉండాలా? సమాధానంగా ఉండాలా. పిల్లరా, ఇంకొక మాట చదువుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడడు. పిల్లరా, ఇక్కడ చెప్తా ఉన్నాడు, అందరితోనూ కూడా ఏం కలిగి ఉండాలట? సమాధానం కలిగి ఉండాల. మూడవదిగా చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. రోమా పత్రిక 12:18. సఖ్యమైతే చేతనైనంత మట్టుకి సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. సఖ్యమైతే చేతనైనంత మట్టుకు అంటే నీకు సమాధానంగా ఉండడం చేతనైతే అందరితోనూ ఎలా ఉండాలా? సమాధానంగా ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, యేసు ప్రభు కూడా మాట చెప్తాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. చూడండి, మీరందరూ వాక్యం తెలిసిన వారే కాదనట్లేదు, కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. కావున బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎవరు చెప్పారు? మత్తయి సువార్త అంటే యేసు ప్రభువు చెప్పాడు. అంతగా దానికోసం ఆలోచిస్తా పోయిలారా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, ఏదైనా నువ్వు అర్పణ అర్పించడానికి బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఎవరైనా విరోధంగా ఉన్నారు, లేకపోతే నువ్వు ఎవరితోనో వ్యతిరేకంగా ఉన్నావు, నీకెవరైనా వ్యతిరేకంగా ఉన్నారు అని నీకు గుర్తొస్తే వెంటనే ఏం చేయాలి? గుర్తొస్తే కాదు, ఉంటే అలా విరోధ భావాలు ఉంటే నీ అర్పణ అలా పక్కన పెట్టి వెళ్ళి వాళ్ళతో సమాధాన పడి అప్పుడు వచ్చి అర్పణ అర్పించు, అది నేను తీసుకుంటాను, లేకపోతే నీ అర్పణ నేను స్వీకరించను అని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉంటామంటే ఎన్ని విరోధాలను ఎంతమందితోనూ ఉంటాం, కానీ పట్టుకొచ్చి మాత్రం కోపం వస్తే కానుక పెట్టంక కూడా చూడకుండా వేసేసి పోతాం. మనం ఎవరంక చూడవు అంటే కానుక పెట్టి మీద కూడా నీకు కోపమే. పిల్లరా, ఎందుకంటే నీ ముఖం అలా పెడతావు. అండ్ అసలు అర్పణ అర్పించేటప్పుడు ఎలా ఏం చేయాలో? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చెప్పాలా? అర్పించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పాట పాడతాం కదండి, సమర్పణ చేయుము ప్రభువునకు దేహము సమయమును సమర్పణ చేయుము, నీ దేహము ధనము సమయమును. హల్లెలూయా. పిల్లరా, నువ్వు దేవుని సన్నిధిలో అర్పణ అర్పించేటప్పుడు ఎలా అర్పించాలో? హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అయ్యా నువ్వు నా జీవితంలో చేసిన ఉపకారములను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకొని ఈరోజు నాకు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి నన్ను ధైర్యపరిచిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులయ్యా అంటూ స్తుతి చెల్లిస్తూ అర్పణ అర్పించాలండి. కానీ చెప్పండి, కొంతమంది ఈ లెగ్గానే కాలు తిమ్మిరెక్కిపోయింది, తిమ్మిరెక్కిన దానికోసం ఆలోచించుకుంటూ కానుకేసేసి అదే అంటే తిమ్మిరెక్కింది లేరా
నువ్వు ఎలా అర్పిస్తున్నావంటే తిమ్మిరకి అర్పిస్తున్నావా? నీ రకరకాల ఆలోచనలు. పిల్లరా, కొంతమంది ఈ 10 వేద్దామని తెస్తే ఇంకా 10. పిల్లరా, నేనైతే ఏమనుకుంటాను తెలుసా? దేవుడు ఈరోజు అద్భుతమైన వాగ్దానం చేశాడు. నా కన్నీళ్ళను తుడిచే మాట దేవుడు నాకు చెప్పాడు. నా బుద్ధి మార్చుకునే మాట చెప్పాడు. ఈరోజు దేవునికి నేను ఈ కానుక కాదు అని నా కానుకను మార్చి నేను కానుకేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, అక్కడ దేవుడు నాతో మాట్లాడిన దానికి మనం వేల కట్టలేం. కాబట్టి మన ఆలోచన విధానాన్ని పరిస్థితికి అనుగుణంగా మార్చుకోవాలి. అలాగే మన జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. దేవుడికి ఎంత ఇచ్చినా తక్కువే అని కృతజ్ఞత హృదయంతో పిల్లరా మనం నింపబడితే మనకు తోచినంత, మనం అనుకున్నంత కాదండి పిల్లరా, మనం ఆ సమయంలో ఏ విధంగా ప్రేరేపించబడితే ఆ విధంగా చేయగలుగుతాం. పిల్లలు ఏది ఏమైనా నేనేమంటాను తెలుసా? అర్పణ సమాధానమైన స్థితిలో ఉండి అర్పించాలి. అంతేగాని విరోధ భావాలు ఎన్నో మనసులో పెట్టుకొని నువ్వు వెళ్ళి అర్పణ అర్పించడం అది సరైన విధానం కాదన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు అందరితోనూ కూడా ఎలా ఉండాలా? చెప్పాలా? మనకు విరోధం ఎవరితోనే ఉండకూడదండి. దేవునికి స్తోత్రం. ఎవరితోనూ మొక్కం తిప్పుకునే పరిస్థితి, ఎవరితోనూ మాట్లాడకుండా ఉండే పరిస్థితి మనకు అస్సలు ఉండనే కూడదండి. పిల్లరా, ఏదైనా నాకు చాలామంది విరోధులు ఉన్నారనుకోండి, ఎంతమంది విరోధులు ఉంటే నాకు వచ్చిన నష్టం ఏంటి అన్ని ధీమాగా నేను ఎవరితోనూ సమాధానం పడకుండా నేను ఉంటున్నాను. ఈలోగా నాకు ఏదో బహుమానం పట్టుకొని ఎవడో వచ్చాడండి. వచ్చి నిశికుమార్ ఇల్లు ఎక్కడా అంటే నిశికుమారా అని ఆగిపోయాడు అనుకోండి. మనకు బహుమానం తెచ్చినోడు కనిపిస్తుంది. ఇదేంటి నీ నిశికుమార్ గారు ఇల్లు ఎక్కడా అంటే ఈయనేమంటున్నాడు? నిశికుమారా అంటున్నాడేటి? ఈయన ఏదో తేడా అంతే, అక్కడ ఆగిపోతాడు. పిల్లరా, నాకు రావలసిన ఘనత, నాకు రావలసిన బహుమానం నాకు రాదు. పిల్లరా, ఈరోజు నీకు విరోధులు ఉంటే నష్టమే తప్ప లాభం లేదు. అందుకనే నువ్వు అందరితోనూ కూడా ఏం చేయమన్నాడు దేవుడు? సమాధానంగా ఉండు. ఎవరితోనూ వ్యతిరేక భావం పెట్టుకోవద్దు. అందరితోనూ సమాధానంగా ఉండే ప్రయత్నం చేయి. దేవునికి స్తోత్రం. సఖ్యమైతే చేతనైనంత వరకు అందరితోనూ ఎలా ఉండాలి? సమాధానంగా ఉండు. అది చేత కాకపోతే నువ్వు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేవు. దేవుని యొక్క మాట నీ జీవితంలో నెరవేరదు పిల్లరా. కనుక క్రైస్తవులకు విరోధులు ఉండకూడదు. క్రైస్తవులు ఎవరితోనూ మాట్లాడకుండా ఉండే పరిస్థితిని కొనసాగించకూడదు. ఎందుకంటే ఇందాక జ్ఞాపకం చేశాను, నువ్వెవరివో తెలుసా? లోకానికి ఉప్పై ఉన్నావు. పిల్లరా, నువ్వు నిస్సారమైపోతున్నావు. పిల్ల దేవుని బిడ్డలారా, నిస్సారమైతే అది పారవేయబడడానికే తప్ప దేనికి పనికిరాదు. అసలే నువ్వు ఉప్పువి అంటే విలువ లేకుండా తక్కువ రేటు ఉప్పు, కానీ అది అందరికీ అవసరం. పిల్లరా, ఎప్పుడు అవసరం ఉంటుందంటే సారం ఉన్నప్పుడే. నువ్వు సారాన్ని కోల్పోతే నువ్వెవరికి కావాలి? సారాన్ని కోల్పోతే ఎవరికి కావాలి? సంసోను తలను పోగొట్టుకున్నాడు. ఎవరికి ఉపయోగం అండి? ఎవరికి ఉపయోగం? పిల్లరా, దేవుడు అభిషేకించి నీ శక్తి సామర్థ్యాలన్నీ తలలో ఉన్నాయి అని దేవుడు చెప్పి మరీ ఇచ్చాడు. తల్లిదండ్రులకు చెప్పాడు, మంగళ కత్తి తల మీదకి రాకూడదన్నాడు. జీవించినంతకాలం ఆ తలనెవరు ముట్టుకోవద్దన్నాడు. పిల్లరా, ఆ శక్తి అంతా కూడా ఆ తలలోనే ఉందని దేవుడు మాటిమాటికి చెప్పాడు. ఆ శక్తితోనే 1000 మందిని హతమార్చాడు. ఆ శక్తితోనే ఫిలిస్తీన్లను దడదడలాడించాడు. పిల్లరా, ఆ శక్తితోనే ఎవరినైనా కానీ వీరోచితంగా పోరాడి పిల్లలు వారిని జయించాడు. ఈరోజు పిల్లరా ఆ శక్తిని కోల్పోయాడు. పిల్లరా, ఆ శక్తిని కోల్పోయాడు. ఆ సారము నిస్సారమైపోయింది. పిల్లరా, ఇప్పుడు సంసోను తల తీసేసిన తర్వాత లేచి సారం ఉందనుకున్నట్టుగా ప్రవర్తించబోయాడు. పిల్లరా, శక్తి ఉందన్నట్టుగా బల ప్రదర్శన చేయబోయాడు. కానీ పోగొట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది? దేవుని వాక్యం అంటున్న వాళ్ళారా, నీవు ఉప్పుగా ఉండు, సారవంతమైన బిడ్డగా ఉండు, నీ ఇంట్లో వారికి సారాన్ని కలిగించే బిడ్డగా ఉండు, నీకు సమాజంలో ఉన్న వారికి ఒక సారవంతమైన ఉప్పుగా నీవు ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ సారాన్ని పోగొట్టుకుంటున్నావు, శక్తిని పోగొట్టుకుంటున్నావు, సమాజంలో నీ విలువను పోగొట్టుకుంటున్నావు. పిల్లరా, కుటుంబంలో నీ స్థానాన్ని కోల్పోతూ ఉన్నావు. మనములాగా ఉండాలి. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మనములాగా ఉండాలి. మనం అనేకులకు మాదిరికరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా నీవు ఉండాల్సిన అవసరం ఉంది.